నమస్తే అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారే వాళ్ళ ఫ్రెండ్స్? చూడండి, పోతాను ఇంటికి. ఊడి వర్షంగా కురిసేస్తున్నాయండి, గంటకు కురిసేస్తుంది వర్షం కోయిట్లోనే. 3 రోజుల నుంచి ఇదే పని అయిపోయింది. 3 రోజుల నుంచి అప్పుడే మేఘాలు అట్టేస్తున్నాయి, అప్పుడే కురిసేస్తున్నాయి, మళ్ళీ ఉడికొచ్చేస్తుంది ఓ పక్కన. పరిస్థితి అలా ఉందండి, ఫుల్గా ఉంది ఎండ. ఎండ కాస్తుందండి, కంజేపు కాస్తుంది, కంజేపు వర్షం కురిసేస్తుంది. తుప్పర్లో గట్టిగా పట్టలేదు, ఏదో చివురుతున్నట్టు కలుగుతుంది కొద్దిగాని. ఇంకేంటంటే చూడండి అది లైన్. మీరే చెప్పాలండి. కోవిడ్లో ఉన్న కష్టాలు ఇంటికాడ ఉన్న వాళ్ళు కోవిడ్లో సంపాదించాం అనుకున్న డబ్బులండి. ఇక్కడ ఉన్న కష్టం ఎవరికైతే తెలపలేదు. జనాలు వాళ్ళ ఇష్టంగా మాట్లాడతారు. కోవిడ్లో ఉన్నారు మాకు దెబ్బండి అంటున్నారు. ఇక్కడ ఏమో రైతుల బాగా కష్టపడతాను కానీ డబ్బులు రావు. 4 అయిపోయింది, ఇప్పుడు తిండి లేదు, ఏమీ లేదు. చూడండి ఇంకా ఎంత టైం పడుతుంది. ఏదో ఇంటికాడ వాళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటే ఏడన్నా పెట్టండి పెట్టరు. ₹1,00,000 కోయిడికి వెళ్ళిపోతున్నారంటే బుడికి ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చాకేమో ₹1,00,000 పెట్టి నరకం కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది జనాలకి. కొంతమంది బాగుంటుంది అనుకుని వాళ్ళకి అదృష్టం ఉన్న వాళ్ళకి. ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంతే, ఒకటి తగులుతారు కదా రంగమూళ్ళు. అదండి, అది ఇంకేంటండి సరే చెప్పండి. ఎన్నెన్నెన్నో ఊసులు కళ్ళల్లో ఉన్నాయి, నిన్నే ప్రేమించానని అన్నది ఉన్న కీర్తిగా ఊరెక్కిందిగా.
ఎదరు చిన్న బండి వెళ్తుంది తెల్లదే ఆడ మనిషి ఆ రోడ్ నుంచి ఈ రోడ్లోకి ఈ రోడ్ నుంచి ఆ రోడ్లోకి వెళ్తుంది. ఇందాక ఒక కొయిటోడే దాని ముఖం మీద కట్టుకెళ్ళి బ్రేక్ ఆడ కొట్టేసిందేమో అనుకున్నాను. బతికింది. వాళ్ళతో కుదితే ఇంకేముండదు సునామీ. ఆ రోడ్ నుంచి ఈ రోడ్లకి ఈ రోడ్ నుంచి ఆ రోడ్లకి సిగ్నల్ లేదు, తొక్కాలి తిరిగేస్తుంది. దాని అమ్మాయి ఇష్టం వచ్చిన తిరిగేస్తుంది. పూలు నాకు మళ్ళీ చేతిలో పూలు కొట్టుకుంది, నవ్వుతుంది. మళ్ళీ బండి ఆ పక్క ఈ పక్క కట్ చేస్తాను. ఎవడ పడండి సైడ్ వేస్తుంటే ఎదరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ స్లో చేస్తుంది. ఏం చేస్తాం ఇంకా అలాంటి వాళ్ళని అందరినీ తట్టుకోవాలి. ఇక్కడ తోలుతుంటే బండి వాళ్ళని అందరినీ తట్టుకుని చేయాలి వ్యాపారం. దానికి కెమెరా కూడా కొడతలేదు. మరి కెమెరాలు బొచ్చుడు ఉంటాయి రోడ్లోని. వాళ్ళకి దింగండి, నేను కెమెరా కొట్టేసి నేను కొట్టేసినా. ఇది హాస్పిటల్ కడుతున్నారండి ఇక్కడ, పెద్ద హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్. ఇదండి ఇదే. ఇంకేంటి చెప్పాలి. ఏదో బండి తోలతో మాట్లాడతాను. ఇది కూడా జాబర్లు అమ్మద్దు. అది కడపెట్టి బిల్డింగ్ అని కనబడతలే లేదు మీకు బిల్డింగ్. ఇంకా మాకు ఇంకా శాలరీ పడుతుంది అండి వెళ్ళటానికి. ఇంకా పడిపోయి నేను ఆ పక్కన ఈ పక్క తోలుతున్నామండి. ఇదేనా నువ్వు జాబర్లాబాద్ బ్రిడ్జి. ఇది ఇటు జాబర్లాబాద్ పోద్ది, ఇటేమో జునుకు చేరబోద్ది. అదండి మాది వచ్చేసినట్టు దగ్గరికి. దానికి గసర వస్తుంది, గసర దాటాక చూడాలి.